రావి గోపీకృష్ణ గారు రావి గోపీకృష్ణ గారు విశాఖ యువ కంపెనీ మొట్టమొదటిగా విశాఖపట్నంలో హాస్య కంపెనీ ప్రారంభించినటువంటి మహానుభావులు ఎన్నో నాటికలు వేయడమే కాకుండా మరి బిఎస్ఎన్ ఉద్యోగిగా ఉంటూ అందరికీ ఆకర్షణీయంగా ఉంటూ మరి రావి కోదండరావు గారు స్థాపించినటువంటి ఈ యొక్క యువ కంపెనీకి అప్పటి నుంచి ఇప్పటిదాకా అధ్యక్షులుగా ఉంటూ వీరి ఆదర్శంతో విశాఖపట్నంలోని మరొక 4 కంపెనీలు విషయంటే నిజంగా రావి గోపీకృష్ణ గారికి మా విశాఖపట్నం కళా సంస్థలకు ఉపయోగపడి అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు ఉగాది సందర్భంగా వారికి రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారి అభిమానులు వారిని కూడా సంతోషంగా కోరుతున్నాం. కోరుకునే రంగారావు గారు, చిన్నారి గారు, మరి ఆ టీంలో ఉన్నటువంటి మరో మేడం అమ్మా ఇంటర్మా మరి ఆ కడుపులో ఉన్నటువంటి మరొక జత అద్భుతమైనటువంటి రామానుజన్ గారు, వారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాజబాబు గోపీకృష్ణ గారిని సమన్వయం సభకు నమస్కారం. నేను ఈ సత్కారానికి అర్హులో కాదో నాకు తెలియదు, కానీ నన్ను మీరు ఇంతగా మెచ్చుకొని నాకు సమావేశాలకు అందరికీ రుణపడుతున్నాను. పిఎం భాస్కర్ గారి విధంగా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. కానీ ఆయన ఏదైనా కోరితే శ్రమ వచ్చి 5 రోజుల కార్యక్రమాలు చేసినందుకు చాలా చాలా ఆయన్ని అభినందించడం జరిగింది. ఆయనకి ఎటువంటి సహాయం కావాలో ఇటువంటి మేము కూడా చేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రావి గోపీకృష్ణ గారు, రెడ్డి గారు, గోవిందరావు రెడ్డి గారు ఉత్తమ అధికారిగా సేవలందిస్తూ విశాఖ డైరీలో ఉత్తమ గోవిందరావు గారు